నమస్కారం. శుక్ర భగవానుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. మన జాతక చక్రంలో మగవారి జాతకంలో శుక్ర భగవానుడు కలత్రాన్ని సూచిస్తాడు, అంటే భార్యను సూచిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ధనానికి సంకేతంగా మనం చెప్తాం. మన ధన సంపాదన శుక్రుడితోటి లింకప్ అయి ఉంటుంది. అలాగే ఏదైతే ప్రిసిషన్ అంటే నిక్కచ్చితత్వంతో ఉండే స్వభావం ఏదైతే ఉంటుందో అది కూడా శుక్రుడి నుంచే వస్తుంది. అంటే ఈ శుక్రుడు బాగున్నవారు ఎప్పుడు పర్ఫెక్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఇది కూడా ఒక సంకేతంగా తీసుకోవచ్చు. అలాగే జీవితంలో సుఖ సంతోషాలు అంటే లగ్జరీని అనుభవించటం అనేది ఈ యొక్క శుక్ర సంకేతం కింద మనం చెప్పుకుంటాం. శుక్రుడు ఎవరి జాతకంలో అయితే కొంచెం నీచబడి ఉంటాడో అంటే వీక్గా ఉంటాడో వారి జాతకంలో కొన్ని లక్షణాలు మనం గమనించవచ్చు. జాతక చక్రం చూడకుండానే వారి జాతకంలో శుక్రుడు కొంచెం నీచపడి ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. ఎలాంటి లక్షణాలు అంటే ఈ యొక్క చీక్స్ అంటే ఈ బుగ్గల మీద నల్లటి చారలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ శుక్రుడు నీచంగా ఉన్నవారి జీవితంలో ఎస్పెషల్లీ మగవారి జీవితంలో వారి జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఈ శుక్రుడు నీచంగా ఉన్నవారు వారి యొక్క బెడ్ అంటే మంచాన్ని నీట్గా పెట్టుకోరు. అది చిందరవందరగా ఉంటుంది. ఆ బెడ్ అంతా ల్యాప్టాప్లు, కాగితాలు, తిన్న ప్లేట్లు, ఇతరత్ర సామానంతా చిందరవందరగా ఆ బెడ్ మీద పడేసి ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని శుక్ర భగవానుడి యొక్క నీచ లక్షణాలు. అలాగే వీరు కొంచెం ఓసిడి అంటే ఓవర్గా నీట్నెస్ని మెయింటైన్ చేసేవారు కూడా శుక్రుడి యొక్క నెగిటివ్ ఫలితాలనే సూచిస్తాడు. ఓసిడి అనే పదాన్ని కూడా ఈ శుక్రుడికి మనం లింక్ చేసుకోవచ్చు. ఈ ఓసిడి తత్వం ఉన్నవాళ్ళు కూడా శుక్రుడి యొక్క నెగిటివ్ ప్రభావానికి లోనైన వాళ్ళుగానే మనం గమనించాలి. అలాగే ఎవరికైతే పురుషుల్లో శుక్రకణాలు తక్కువగా ఉంటాయో వారు కూడా ఈ శుక్రుడి యొక్క నీచ స్థితిని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరైతే ఈ బెడ్ని నీట్గా మెయింటైన్ చేసుకోరో, ఈ బుగ్గల మీద ఈ చారలు ఏర్పడుతున్నాయో, ఇటువంటి వారు కళత్రంతో ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో ఇటువంటి వారు వారి జాతక చక్రంలో శుక్రుడు బాగున్నప్పటికీ ఈ లక్షణాలు కనపడుతున్నాయంటే ఆ శుక్రుడు వీక్ అవుతున్నాడు కింద సంకేతంగా తీసుకుని శుక్రుడి యొక్క రెమెడీస్ అంటే గోమాతకి శుక్రవారం రోజు బెల్లం కానీ, గోంగూర కానీ, బొబ్బట్లు కానీ ఇతరత్ర వస్తువులు గోమాతకి తినిపించటం, అలాగే లక్ష్మీదేవికి పూజ చేయటం, అలాగే దశమహావిద్యల్లో కమలాత్మికాదేవికి పూజ చేయటం లేదా హోమం చేయించుకోవటం విశేషంగా రెమెడీస్ కింద సూచించటమైంది. ఇవి పాటించడం వల్ల శుక్రుడు మెల్లిగా ఉన్నత స్థానానికి వచ్చే అవకాశాలు జాతక చక్రంలో కలుగుతాయి. కాబట్టి వీటిని గమనించి పాటించవలసిందిగా ప్రేక్షకులను